అథ ఏకాదశోऽధ్యాయః విశ్వరూప సందర్శన యోగః. ఈ అధ్యాయంలో పరమాత్మ అర్జునుడికి విశ్వం యొక్క అనంతమైన రూపాన్ని చూపించాడు అనడం కన్నా చూసినట్టు భ్రమ కలిగించాడు అనడమే సమంజసం. విశ్వమంతా తనలోనే ఉందని చెప్పాడు. విశ్వమే తన రూపంగా కలవాడు కాబట్టి పరమాత్మకు విశ్వరూపుడు అనే పేరు కూడా ఉందని చెప్పాడు. కానీ మనం పరమాత్మను సాకారంగా మన భావాలకు అనుగుణంగా రకరకాల రూపాలతో ఊహించుకుంటాం, పూజిస్తాం. కాబట్టి పరమాత్మకు కూడా మనలాగే కాళ్ళు, చేతులు, తల, మొండెం ఉన్నాయని ఊహించుకుంటాం. కానీ పరమాత్మ నిరాకారుడు. మరి విశ్వరూపుడు నిరాకారుడు అయిన పరమాత్మని చూడడం ఎలా సంభవం? అర్జునుడు ఎలా చూడగలిగాడు అనే ప్రశ్న మనలో ఉదయిస్తుంది. అర్జునుడికి కేవలం మనిషి ఆకారాలు మాత్రమే తెలుసు. అందుకని నాలోనే ఈ అనంత విశ్వాన్ని చూడు అని అన్నాడు పరమాత్మ. అదీ కాకుండా జ్ఞాన నేత్రంతో చూడు అన్నాడు. మనం మామూలు కళ్ళు కొంత దూరం మాత్రమే చూడగలవు, ఒకవైపు మాత్రమే చూడగలవు, వెనుక వైపుకు చూడలేవు. మరి ఈ జ్ఞాన నేత్రం ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది? అదే మూడో నేత్రం, దాన్నే మనోనేత్రం అంటారు. ఆ మనోనేత్రంతోటే మనం కలలో ఎన్నో విషయాలని చూడగలుగుతాం. నిద్రలో మాత్రమే కల వస్తుంది. మెలకువగా ఉండి మనోనేత్రం తెరుచుకోవాలంటే ధ్యానం అనేది ఒకటే మార్గం. నిర్మలమైన మనస్సుతో, అచంచలమైన బుద్ధితో, ఏకాగ్రమైన చిత్తంతో ధ్యానం చేయాలి. అప్పుడే జ్ఞాన నేత్రం అనే దివ్య చక్షువు తెరుచుకుంటుంది. ఈ అనంత విశ్వాన్ని చూడటం సాధ్యమవుతుంది. మరి ఈ జ్ఞాన నేత్రం ఎలా తెరుచుకుంటుంది అంటే దానికి జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, పురాణాలు చదవటం వల్ల, గురువు అనుగ్రహం వల్ల లభిస్తుంది. పరమాత్మ విశ్వరూపం చూడాలంటే దానికి మానసికంగా సిద్ధం కావాలి. దానికే దివ్య చక్షువులు కావాలి. ఆ దివ్య చక్షువులతో పరమాత్మ విశ్వమంతా నిండి ఉన్నాడు అనే ఒక దివ్యమైన భావనతో చూడాలి. ఆ భావనతోనే అర్జునుడు తన మనోనేత్రంతో, దివ్య చక్షువులతో పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని సందర్శించాడు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విశ్వరూప దర్శన యోగంలోకి ప్రవేశిద్దాం.